అయ్యా, మన రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. అయ్యా, మన తెలంగాణ రాష్ట్రం కోసం చిన్న చిన్న పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారు తెలంగాణ రాష్ట్రాని కోసం. అంతేకాదు అయ్యా, మేము కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొని హైదరాబాద్లో, కామారెడ్డిలో, బోధన్లో అరెస్ట్ అయ్యాము, జైలుకు పోయినాము. అయ్యా, ఇప్పుడు మా పరిస్థితి ఎలా ఉందంటే బెయిల్ తీసుకొని పరిస్థితి కూడా లేదు. అయ్యా, దయచేసి తెలంగాణ ఉద్యమకారులపై అంత పేదవాళ్ళే ఉన్నారు. అయ్యా సీఎం గారు, అంత పేదవాళ్ళే ఉన్నారు. వారికి జైలు పంపకుండా ఏదో చిన్న పనిష్మెంట్ వేసి కేసులు కొట్టేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యేలకు, ఎంపీలకు అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. దయచేసి ఇది సీఎం గారికి చేరేటట్టు షేర్ చేయండి, లైకులు కొట్టండి. ఉద్యకారులు ఇది ఉద్యమం చేశామండి, పోలీసులతోని, ఆంధ్ర పోలీసులతోని మేము విచ్చలవిడిగా తన్నులు తిన్నామండి. ఆ నొప్పులు భరించలేక రోజు మందుల మీద బతుకుతున్నాము. ఆ దెబ్బలకు నాకు హార్ట్ కూడా వచ్చింది, ఇక్కడ లివర్ ప్రాబ్లం కూడా వచ్చింది, ఇక్కడ కూడా నడుము ఇక్కడ ప్రాబ్లం కూడా. మందుల మీద 2014 నుంచి మందుల మీద ఉన్న అయ్యా. అవసరమైతే నా ఫోన్ నెంబర్ మీద ఆరోగ్యశ్రీ మీద ఎన్ని ఆపరేషన్లు అయినాయో తెలుసుకోండి సార్. అయ్యా, దయచేసి ఉద్యమకారులు పేదోలే ఉంటారు, కానీ ఉద్యమాన్ని నడిపించేది రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు ఉంటారు, సమరసింహారెడ్డి లాంటి వాళ్ళు ఉంటారు. అసలు అటువంటి వాళ్ళ మాటలు విని మేము ఉద్యమంలో పాల్గొని పోలీసులు ఇప్పుడు రోజు ఫోన్లు చేసుకుంటా ఎక్కడున్నావు బాబు, ఎక్కడున్నావు, వచ్చి కోర్టుకు రా అని పిలుస్తున్నారు. కోర్టే మెజిస్ట్రేట్ ఊరుకుంటాడా? జైలు పంపుతాడు. మా కుటుంబం ఎలా బతకాలి, మా పిల్లలు ఎలా బతకాలి? రోజు పని చేస్తే కానీ పూట గడవది పరిస్థితి పేదోళ్ళందరిది. తెలంగాణ ఉద్యమంలో రైతులు పాల్గొన్నారు, ఆటో కార్మికులు పాల్గొన్నారు, హమాలీ వర్కర్స్ పాల్గొన్నారు, విద్యార్థులు పాల్గొన్నారు, యువకులు పాల్గొన్నారు, రైతు కూలీలు పాల్గొన్నారు, కార్మికులందరూ పాల్గొన్నారు. దయచేసి కేసులు కొట్టివేయాలని చెప్పి రేవంత్ రెడ్డి సీఎం గారికి కోరుతున్నాను. అంతేకాక జిల్లా కలెక్టర్ గారు రేవంత్ రెడ్డి గారికి ఈ విషయాన్ని షేర్ చేయగలరని, తప్పుంటే క్షమించండి, జిల్లా కలెక్టర్ గారు తెలియజేసేటట్టు మీరు సహకరించండి. ఈ పేద ఉద్యమకారునండి నేను. ఉద్యమం అంటే నాకు తెలియదు. ఉద్యమం అంటే ఈ మధ్య వీళ్ళు ఉద్యమకారులు అంటే నేను కూడా అలాగనే పిలుస్తున్నా. మేము కత్తులతోని, తుపాకులతో ఉద్యమం చేయలేదు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ ఇదే ఆందోళన చేసిన. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ వర్ధిల్లాలి, జై తెలంగాణ తల్లి, జై మాత.